హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం మటన్ తలకాయ కర్రీ అయితే చేసుకుందాం. ముందు దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ, ఇంకా గసగసాల ప్యాకెట్, జీడిపప్పు ప్యాకెట్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసేసుకోండి. దీంట్లోకి ఇంచు చెక్క, ఇంకా 5 లవంగాలు వేసుకోండి. దాని తర్వాత ఒక పచ్చిమిరపకాయ చిన్నగా కోసుకొని వేసుకోండి. ఇంకా పచ్చిమిరపకాయలు బారుగా కోసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఇది రెడ్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత దీనిలో జింజర్ 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి. ఎందాక చేసుకున్న పేస్ట్ వేసుకొని ఇంకా బాగా కలుపుకోండి. దీంట్లో టమాటో ప్యూరీ వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. దీనిలో మటన్ తలకాయ మాంసం ముక్కలు వేసుకొని కింద నుంచి కలుపుకొని ఈ గ్రేవీ అంతా ముక్కకి పట్టే వరకు బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత దీని మీద మామూలుగా మూత పెట్టండి. విజిల్ మాత్రం పెట్టుకోవద్దు. మూత తీసిన తర్వాత దీనిలో తగినంత ఉప్పు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని తీసిన తర్వాత దీన్ని ఒకసారి కలిపి దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని విజిల్కి పెట్టుకొని ఒక 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. 5 విజిల్లు వచ్చిన తర్వాత పొయ్యికి పట్టేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం సరిపోయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒకసారి బాగా కలిపి పైన గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. కొద్దిసేపు ఉడికించుకోండి. అయిపోయిన తర్వాత దించేసుకుంటే మన వేడి వేడి తలకాయ మాంసం కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ మటన్ తలకాయ మాంసం కర్రీ వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.